దయచేసి ఇది గమనించగలరు. గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 1124. మార్కెట్ రిలేటెడ్గా చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే ఉన్నది. యాక్చువల్లీ ఇండియా అండ్ యూఎస్ మధ్య జరుగుతున్నటువంటి ఇష్యూలో యూఎస్ మన ఇండియా పైన ఎందుకు అటాక్ చేస్తుంది? ఎందుకంటే మనం రష్యా నుంచి క్రూడ్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, దానివల్ల రష్యాకి ఫైనాన్షియలీ సపోర్ట్ చేసినట్టు అయింది. దీంతో రష్యా ఏమో ఆ డబ్బుల్ని యూజ్ చేసుకుని ఉక్రెయిన్ పైన దాడి చేస్తుంది. సో దాంతోనే ఇండియా పైన టారిఫ్స్ విధిస్తున్నా అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ అయితే మల్టిపుల్ టైమ్స్ స్టేట్మెంట్స్ చేయడం జరిగింది కదా. దీనికి కౌంటర్గా నిన్న మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారికి అండ్ అలాగే యుక్రెయిన్ ప్రెసిడెంట్ అయినటువంటి జెలెన్స్కీ గారి మధ్యన ఫోన్ కాల్ అయితే జరిగింది. ఈ ఫోన్ కాల్లోని చాలా ఇంట్రెస్టింగ్ కన్వర్జేషన్ జరిగినట్టుగా జెలెన్స్కీ గారు కూడా ట్వీట్ చేశారు. దాని గురించి మనం ఈరోజు వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. దీంతో పాటుగా మార్కెట్లో చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి అండ్ అలాగే రిజల్ట్స్ ఉన్నాయి, అన్నీ కూడా 1 by 1 డిస్కస్ చేసుకుందాం. దానికన్నా ముందు నిన్న మనం వర్కౌట్స్ విషయంకి వచ్చేసరికి వర్షాలు బాగా పడుతున్నాయి కదా, దాంతో వాకింగ్కి అయితే వెళ్ళలేకపోతున్నాను. సో ఇంట్లోనే 45 minutes పాటు డిఫరెంట్ వర్కౌట్స్ అయితే చేశాను. మీరేం వర్కౌట్స్ చేశారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా డైలీ మనిషిలో ఉన్నటువంటి అప్డేట్స్ అన్ని 1 by 1 క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 368 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 80,235 పాయింట్స్కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 97 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 24,487 పాయింట్స్కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.22% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఆల్మోస్ట్ ఫ్లాట్గా క్లోజ్ అయింది అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.84% కరెక్ట్ అయింది. అండ్ మన మార్కెట్ రిలేటెడ్గా మాట్లాడుకోవాలంటే చాలా ఇంపార్టెంట్ థింగ్స్ మనం ఈరోజు వీడియోలోని డిస్కస్ చేసుకోవాలి. యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కి మన ఇండియా పైన ఉన్నటువంటి కంప్లైంట్ ఏంటి? మనం రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ ని హెవీగా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, దాంతో రష్యాకి అయితే డబ్బులు వెళ్తున్నాయి. రష్యా ఉక్రెయిన్ వార్ చేస్తుంది కదా, ఈ వార్ టైంలోని రష్యా ఫైనాన్షియల్లీ ఇంపాక్ట్ అవ్వకుండా ఉండడానికి ఇది హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పి ఆయన 100 సార్లు అదే స్టేట్మెంట్ ఇస్తున్నారు కదా. ఆయనకి ఎలా ఉందంటే చైనా ఇటువంటి కంట్రీస్ ఇంపోర్ట్ చేసుకున్నా ఆయనకి ఎటువంటి ప్రాబ్లం లేదు, ఓన్లీ ఇండియా ఇంపోర్ట్ చేసుకుంటేనే రష్యాకి ఇండియా సపోర్ట్ చేసేస్తున్నట్టు అండ్ ఈ వార్ ఇండియా వల్లే జరుగుతున్నట్టుగా ఆయన స్టేట్మెంట్స్ ఉన్నాయి. సో ఓకే, ఆయన కావాలని చేస్తున్నారు, అది అందరికీ తెలిసిందే. అది కొంతసేపు పక్కన పెడితే ఈ ఇష్యూని సార్ట్అవుట్ చేయడానికి ఇండియా అయితే చాలా రకాల స్టెప్స్ తీసుకుంటుంది. 1 by 1 ఏవైతే జరుగుతున్నాయో ప్రతిరోజు మనం మాట్లాడుకుంటూనే వస్తున్నాం కదా. ఇప్పుడు మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు యుక్రెయిన్ ప్రెసిడెంట్ అయినటువంటి జెలెన్స్కీ గారితో ఫోన్ కాల్ కన్వర్జేషన్ జరిపినట్టుగా జెలెన్స్కీ గారు నిన్న ట్వీట్ చేయడం జరిగింది. దీనిలో ఆయన ఏమంటున్నారంటే ఇండియా నుంచి మాకు చాలా మంచి సపోర్ట్ దొరుకుతున్నది అండ్ ఇండియా కూడా ఈ వార్ ని ఎండ్ చేయాలనే కోరుకుంటుంది, ఎందుకంటే ఇండియా పీస్ కోరుకుంటుంది కాబట్టి ఈ వార్ ఎండ్ చేయాలని చెప్పి ఇండియా అనుకుంటుందని. సో నరేంద్ర మోడీ గారితో జరిగినటువంటి ఈ ఫోన్ కాల్ కన్వర్జేషన్ ఏదైతే ఉన్నదో అది చాలా పాజిటివ్ గా జరిగినట్టుగా అండ్ ఈ రష్యా వీళ్ళపైన ఏవైతే అటాక్స్ చేస్తున్నదో దాని గురించి కూడా మన నరేంద్ర మోడీ గారికి వివరించాను. అండ్ అంతేకాకుండా రష్యన్ ఎనర్జీ ఎక్స్పోర్ట్స్ పైన ఏవైతే రిస్ట్రిక్షన్స్ ఉన్నాయో అవి ఈ టైంలో చాలా ఇంపార్టెంట్ అని చెప్పి కూడా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారితో డిస్కస్ చేసినట్టుగా ఈయనైతే ట్వీట్ చేయడం జరిగింది. సో ఓవరాల్ గా అయితే మన ఇండియా అయితే రష్యా రిలేటెడ్ గా యుఎస్ ఏవైతే ఇష్యూస్ రైజ్ చేస్తుందో వాటిని అడ్రస్ చేయడానికి ప్రయత్నిస్తూనే మన ఇండియన్ ఎక్స్పోర్ట్స్ అయితే ఇంపాక్ట్ అవ్వకుండా ఉండడానికి మన ఇండియా వేరియస్ కంట్రీస్ కి మన ఎక్స్పోర్ట్స్ ని డైవర్ట్ చేయడానికి కూడా ప్రయత్నిస్తుంది. నిన్న మనం మాట్లాడుకున్నాం కదా, అదర్ కంట్రీస్ తోని మన ఇండియా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వలన యుఎస్ కి ఎక్స్పోర్ట్స్ ఇంపాక్ట్ అవుతాయి కదా ఇప్పుడు రేట్లు పెంచేయడం వలన. సో ఆ ఇంపాక్ట్ ఇండస్ట్రీస్ పైన పడకుండా ఉండడానికి అదర్ కంట్రీతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకుంటే వాటిని ఆ కంట్రీకి డైవర్ట్ చేయొచ్చు. అంటే మల్టిపుల్ కంట్రీస్ కి డైవర్ట్ చేసాం అనుకోండి, దానివల్ల ఏమవుతుంది, మనం యుఎస్ పైనే ఆధారపడి ఉండకుండా వేరే అదర్ కంట్రీస్ కి కూడా ఎక్స్పోర్ట్స్ జరపచ్చు. కాబట్టి దానివల్ల ఓవరాల్ గా ఇండస్ట్రీస్ నష్టపోకుండా ఉంటాయి. బట్ దానికి కొంత టైం పడుతుంది కాబట్టి వేరే ఇండస్ట్రీస్ కి గవర్నమెంట్ దగ్గర నుంచి కూడా సపోర్ట్ లభించేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. సో ఇవన్నీ ఒక ఎత్తు, అంటే మన ఇండియా తీసుకుంటున్నటువంటి స్టెప్స్ ఏవైతే ఉన్నాయో అవి మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఇండియా తీసుకుంటున్నటువంటి స్టెప్స్, దట్ ఈస్ రియల్లీ గుడ్. అంటే ఈ టైంలోని ఇండియా ఇలా బిహేవ్ చేయడం అన్నది చాలా ఇంపార్టెంట్. ఇప్పటికీ కూడా ఒకవేళ మనం ఈ స్టెప్స్ తీసుకోలేదనుకోండి, యుఎస్ పైన ఆధారపడి ఉన్నట్లయితే ఏదో రోజు యుఎస్ మనల్ని బెదిరించేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి మనం ఇలాంటి స్టెప్స్ తీసుకుని అదర్ కంట్రీస్ తో కూడా మనం అగ్రిమెంట్స్ చేసుకోవడం అన్నది చాలా ఇంపార్టెంట్. అండ్ దీంతో పాటు ఈ August 15th మనకి చాలా ఇంపార్టెంట్ డే, మన ఇండిపెండెన్స్ డే కూడా. అండ్ దీంతో పాటుగా ఇదే రోజు యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అండ్ అలాగే రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్ గారి మధ్యన మీటింగ్ అయితే జరగబోతున్నది. ఈ మీటింగ్ లోని రష్యా ఉక్రెయిన్ వార్ రిలేటెడ్ గా అయితే పుతిన్ గారు అండ్ అలాగే డొనాల్డ్ ట్రంప్ మధ్యన అయితే డిస్కషన్ జరగబోతుంది. మెయిన్ ఎజెండా కూడా అదే. సో ఈ వార్ రిలేటెడ్ గా
డిస్కషన్ జరిపిన తర్వాత ఒకవేళ రష్యా గనక ఈ వార్ ఆపేస్తామని చెప్పి ఏమైనా అనౌన్స్ చేసింది అనుకోండి, దాన్ని గ్లోబల్ మార్కెట్స్ అన్ని కూడా చాలా పాజిటివ్ గా తీసుకుంటాయి. అండ్ అంతేకాకుండా మన ఇండియాకి కూడా అది బిగ్ రిలీఫ్ గానే చూడొచ్చు. ఇప్పటి వరకు డొనాల్డ్ ట్రంప్ రష్యానే బూచి కింద చూపెడుతున్నారు కదా, అంటే మన ఇండియాలోనే ఆయనకి ఏంటంటే అగ్రికల్చర్ సెక్టర్ రిలేటెడ్ గా అది ఫుల్ ఫ్లెజ్డ్ యాక్సెస్ కావాలి ట్రేడ్ డీల్ లో భాగంగా. కాకపోతే అక్కడ మనం ఒప్పుకోవట్లేదు కదా, సో ఒప్పుకోవట్లేదని చెప్పి డైరెక్ట్ గా మన పైన ట్యాక్సెస్ వేసేసినట్లయితే ఆయన పైన నెగిటివిటీ పడుతుంది. అండ్ అంతేకాకుండా మన ఇండియాని ఏదో రకంగా ప్రెషర్ చేసి రష్యాని ఒప్పించే విధంగా అయితే అతను ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే ఈ వార్ ఆపిన తర్వాత మీరు చూసారనుకోండి, నేనే ఈ వార్ ఆపేశాను, ఈ వారనే కాదు ప్రతి ఒక్క యుద్ధం ఎక్కడ జరుగుతున్నా కూడా నేనే ఆ యుద్ధాన్ని ఆపేశానని చెప్పి ఆయన అనౌన్స్ చేసుకుంటున్నారు కదా. దానికి ఏంటంటే ఆయనకి గ్లోబల్ పీస్ అవార్డు అయితే కావాలి. దానికోసం అని చెప్పి ఆయన శత విధాలా ప్రయత్నిస్తానే ఉన్నారు. ఈవెన్ ఇండియా పాకిస్తాన్ వార్ టైంలో కూడా నేనే ఆ యుద్ధాన్ని ఆపేశానని చెప్పి ఇప్పటికి 100 సార్లు ఆ స్టేట్మెంట్స్ చేసి ఉండొచ్చు. ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ వార్ రిలేటెడ్ గా కూడా నేనే ఆపేశానని చెప్పి అనౌన్స్ చేసుకుని ఆ గ్లోబల్ పీస్ ప్రైజ్ కోసం అని చెప్పి ఆయన ప్రయత్నాలు అయితే జరుపుతున్నారు కదా. సో ఒకవేళ వార్ ఆగిపోయినట్లయితే దానికోసం ఆయన ఇంకొంచెం గట్టిగా ప్రయత్నిస్తారు. అండ్ అంతేకాకుండా వార్ ఆగిపోయింది అనుకోండి, ఏం జరుగుతుంది? ఇప్పటి వరకు మనపైన యుఎస్ ఏదైతే టారిఫ్స్ విధిస్తుందో ఆ టారిఫ్స్ ని కూడా తగ్గించాల్సి వస్తుంది కదా. ఎందుకంటే రష్యా ఉక్రెయిన్ తో వార్ ఆపేసింది అనుకోండి, అసలు సమస్య ముగిసిపోద్ది కదా. సో ఆ సమస్య ముగిసిపోయింది అనుకోండి, ఆబ్వియస్ గా మన పైన ఉన్నటువంటి టారిఫ్స్ ని తగ్గించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి మన ఇండియన్ మార్కెట్స్ అయితే పాజిటివ్ గా రియాక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. యాక్చువల్లీ ఈ ఇష్యూతోనే చాలా రోజుల నుంచి మార్కెట్ లోని కంటిన్యూస్ గా మనకి వాలటాలిటీ కనపడుతుంది. వన్స్ ఈ ఇష్యూ కనుక ముగిసిపోయినట్లయితే మార్కెట్ లోని మంచి రన్అప్ కనపడచ్చు. కాకపోతే ఇదే రోజున మీటింగ్ ఒకవేళ పాజిటివ్ గా జరగలేదు అనుకోండి, అంటే రెండు సినారియోలు కూడా మనం ఆలోచించుకోవాలి కదా. పాజిటివ్ సైడ్ జరిగితే దట్ ఈస్ వెల్ అండ్ గుడ్. అలా కాకుండా పుతిన్ గారు ఒకవేళ నేను ఈ విషయంలో వెనక్కి తగ్గను, ఎందుకంటే ఈ విషయంలో వెనక్కి తగ్గినట్లయితే ఆయన చేసినటువంటి కంప్లైంట్ ఏంటి, వీళ్ళది యుక్రెయిన్ ది బార్డర్ ఉన్నది కదా, ఆ బార్డర్ వలన ఏదో రోజు యూరోప్ కంట్రీస్ మా పైన అటాక్ చేయొచ్చు. సో దాంతో మేము ఆ బార్డర్ అయితే ప్రొటెక్ట్ చేసుకోవాలని చెప్పి ఆయన మల్టిపుల్ టైమ్స్ చెప్తున్నారు కదా. సో దాంతో ఈ వార్ విషయంలో మేము వెనక్కి తగ్గం, మాకు ఏదైతే ప్లేస్ కావాలనుకుంటున్నామో ఆ ప్లేస్ అయితే మాకు దక్కాలి. సో వార్ అయితే కంటిన్యూ చేస్తామని చెప్పి పుతిన్ గారు గనక స్టేట్మెంట్ ఇచ్చినట్లయితే ఈ సిచ్యువేషన్ మరికొన్నాళ్ళు కంటిన్యూ అవ్వచ్చు. కాబట్టి దాన్ని మార్కెట్స్ నెగిటివ్ గా కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంది. సో అందుకనే ఆగస్ట్ 15th ఏవైతే ఈ మీటింగ్ ఉన్నదో ఇది గ్లోబల్ మార్కెట్స్ అన్నిటికీ కూడా చాలా ఇంపార్టెంట్ మీటింగ్. అండ్ మన ఇండియన్ మార్కెట్ రిలేటెడ్ గా కూడా దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ మీటింగ్. ఫైనల్లీ అవుట్కమ్ ఏమొస్తుంది అన్నది మనం చూడవలసి ఉన్నది. దీంతో పాటుగా మరికొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ కూడా డిస్కస్ చేసుకోవాలి. ఈ రోజు మనం మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత మన జూలై మంత్ సిపిఐ డేటా అయితే వచ్చింది. మన ఇండియాలోని కంటిన్యూస్ గా ఇన్ఫ్లేషన్ అయితే కంట్రోల్ లోకి వస్తుంది కదా. ఈ జూలై మంత్ లోని మన రీటైల్ ఇన్ఫ్లేషన్ 1.55% కి తగ్గింది. సో కంటిన్యూస్ గా మన కంట్రీలోని ఇన్ఫ్లేషన్ తగ్గుతూ రావడం అన్నది మన ఎకానమీ రిలేటెడ్ గా పాజిటివ్ గా చూడొచ్చు. ఇదే కాకుండా ఈ రోజు ఈవినింగ్ యుఎస్ జూలై మంత్ సిపిఐ డేటా కూడా రానున్నది. యాక్చువల్లీ డొనాల్డ్ ట్రంప్ టారిఫ్స్ విధిస్తున్న దగ్గర నుంచి యుఎస్ లోని కొంత ఇన్ఫ్లేషన్ అయితే మళ్ళీ పెరుగుతున్నది కదా. సో ఈ జూలై మంత్ లోని వీళ్ళ ఇన్ఫ్లేషన్ డేటా ఎలా వస్తుంది అన్నది కూడా మనం ట్రాక్ చేయడం ఇంపార్టెంట్. ఒకవేళ జూలైలో కూడా యుఎస్ లో ఇన్ఫ్లేషన్ పెరిగింది అనుకోండి, ఫర్దర్ ఫెడ్ మీటింగ్స్ లో కూడా ఫెడ్ దగ్గర నుంచి రేట్ కట్స్ రిలేటెడ్ గా అయితే అనౌన్స్మెంట్స్ రాకపోవచ్చు. కాబట్టి దాన్ని మార్కెట్ కొంత నెగిటివ్ గా తీసుకునేటువంటి అవకాశం అయితే ఉన్నది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చినట్లయితే మా నుంచి వచ్చేటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ వాళ్ళు ఫైనాన్షియల్ ఇండస్ట్రీలోని వాళ్ళ బిజినెస్ ని అయితే స్ట్రాంగ్ గా ఎక్స్పాండ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు కదా. దీనిలో భాగంగా వీళ్ళు మ్యూచువల్ ఫండ్ బిజినెస్ ని లాంచ్ చేశారు అండ్ కొత్త ఫండ్స్ ని లాంచ్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళు లాంచ్ చేసినటువంటి ఫండ్స్ కి మార్కెట్ లో మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. అండ్ వీళ్ళకి అడ్వైజరీ సర్వీసెస్ రిలేటెడ్ గా కూడా సెబీ దగ్గర నుంచి అప్రూవల్ రావడం జరిగింది. సో ఇలా 1 by 1 బిజినెస్ అయితే వీళ్ళు స్టార్ట్ చేసుకుంటూ వెళ్తూ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ బిజినెస్ ని స్ట్రాంగ్ గా ఎక్స్పాండ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు కదా. ఇప్పుడు వీళ్ళు ఐటీఆర్ ఫైలింగ్ లోకి కూడా ఎంటర్ అవడం జరిగింది. ఒకవేళ జియో ఫైనాన్స్ యాప్ ద్వారా మీరు ఐటీఆర్ ఫైలింగ్ చేసుకోవాలనుకున్నట్లయితే స్టార్టింగ్ కేవలం 24 రూపాయలతోనే వీళ్ళు ఐటీఆర్ ఫైలింగ్ సర్వీసెస్ అయితే అందిస్తున్నారు. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ యాప్ లోని ఇది ఆల్రెడీ కనపడుతున్నది. సో మీ అంతటా మీరు ఒకవేళ ఈ యాప్ లోకి వెళ్ళి ఐటీఆర్ ఫైలింగ్ చేసుకోవాలనుకున్నారు అనుకోండి, అంటే సెల్ఫ్ గా ఫైలింగ్ చేసుకోవాలనుకున్నారు, ప్లాన్ చేసుకోవాలనుకున్నారు. సో మీది ఓల్డ్ ట్యాక్స్ రెజిమా, న్యూ ట్యాక్స్ రెజిమా అని సెలెక్ట్ చేసుకుని 1 by 1 స్టెప్స్ ముందుకు వెళ్తున్నారు అనుకోండి, ఈ యాప్ లోని అన్ని స్టెప్స్ కూడా వస్తూ ఉంటాయి. సో అలా మీ అంతటా మీరే ఫైలింగ్ చేసుకున్నట్లయితే జస్ట్ 24 రూపాయలతోనే మీరు ట్యాక్స్ ఫైలింగ్ అనేది చేసుకోవచ్చు. లేదా ఈ ట్యాక్స్ ఫైలింగ్ రిలేటెడ్ గా అసిస్టెడ్ సర్వీసెస్ అంటే మీకు ఎవరైనా హెల్ప్ చేయాలనుకున్నట్లయితే 999 రూపీస్ అంటే నియర్లీ 1000 రూపీస్ కనుక మీరు పే చేసినట్లయితే మీకు ఈ ట్యాక్స్ ఫైలింగ్ రిలేటెడ్ గా ఈ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ యాప్ లోని అసిస్టెడ్ సర్వీసెస్ కూడా లభించనున్నాయి. వన్స్ మీరు ట్యాక్స్ ఫైలింగ్ చేసిన తర్వాత ఇదే యాప్ లోని మీరు
రిటర్న్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. అండ్ మీకు రిఫండ్స్ ఏమైనా రావాలంటే ఆ రిఫండ్ స్టేటస్ ఏమైంది ఇది కూడా ట్రాక్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇన్కమ్ ట్యాక్స్ రిలేటెడ్ నోటీసెస్ అవన్నిటి రిలేటెడ్ గా కూడా ఈ యాప్ లోనే మీకు అలర్ట్స్ కూడా వస్తాయని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఓవరాల్ గా చూసినట్లయితే ట్యాక్స్ ఫైలింగ్ టైమ్ లోని చాలా మంది అసిస్టెడ్ సర్వీసెస్ ను కూడా ఆప్ట్ చేసుకుంటుంటారు కదా. సో ఈ ట్యాక్స్ ఫైలింగ్ రిలేటెడ్ గా ఏదైతే ఆపర్చునిటీ ఉన్నదో దాన్ని కూడా క్యాటర్ చేసేందుకు వీళ్ళు ఈ సర్వీసెస్ ని కూడా వీళ్ళ యాప్ లోని లాంచ్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. దీని రిలేటెడ్ గా వీళ్ళ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ CEO అయినటువంటి హితేష్ సేతియా గారు కూడా మాట్లాడుతూ ఈ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ యాప్ ని యూజ్ చేసుకోవడం ద్వారా ట్యాక్స్ ఫైలింగ్ చాలా ఈజీగా ఉంటుంది, ఎందుకంటే టూల్స్ అవి కస్టమర్స్ కి చాలా హెల్ప్ఫుల్ అవుతాయని చెప్పి ఆయన కామెంట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ ఫైనాన్షియల్ సెక్టర్ లోని వేరియస్ సర్వీసెస్ ని 1 by 1 లాంచ్ చేసుకుంటూ వెళ్లడం ద్వారా జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ బిజినెస్ అయితే వీళ్ళు స్ట్రాంగ్ గా ఎక్స్పాండ్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ నేను ఈవినింగ్ మన ఇండియన్ గవర్నమెంట్ దగ్గర నుంచి చాలా ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ వచ్చింది. బంగ్లాదేశ్ నుంచి మన కంట్రీలోకి వేరియస్ జూట్ ఐటమ్స్ అయితే ఇంపోర్ట్ చేసుకుంటాం కదా, వీటి ఇంపోర్ట్స్ పైన రిస్ట్రిక్షన్స్ విధిస్తున్నట్టుగా గవర్నమెంట్ అయితే అనౌన్స్ చేసింది. ఈ రిస్ట్రిక్షన్స్ విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ అంటే వెంటనే అమలు చేస్తున్నట్టుగా గవర్నమెంట్ దగ్గర నుంచి అనౌన్స్మెంట్ రావడం జరిగింది. సో ఈ సర్టెన్ జూట్ ప్రొడక్ట్స్ ని మన ఇండియాలోకి బంగ్లాదేశ్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం పైన రిస్ట్రిక్షన్స్ విధించడంతో దానివల్ల మన ఇండియన్ జూట్ కంపెనీస్ కి అయితే ఆపర్చునిటీ ఏర్పడుతుంది కదా. నువ్వు బంగ్లాదేశ్ నుంచి చీప్ గా ఇంపోర్ట్ చేసుకోవడం ఇక్కడ నుంచి అవ్వదు కాబట్టి మన ఇండియన్ జూట్ కంపెనీస్ కి ఆ బిజినెస్ పెరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మన ఇండియాలోని ఈ జూట్ రిలేటెడ్ గా వర్క్ చేసేటువంటి వేరియస్ కంపెనీస్ కి ఇది పాజిటివ్ కానుంది. మార్కెట్ లో లిస్ట్ అయినటువంటి కంపెనీస్ గురించి మనం మాట్లాడుకోవాలంటే లూడ్లో జూట్, గ్లోస్టర్ అండ్ జేవియట్ లాంటి కంపెనీస్ ఈ జూట్ సెక్టర్ లోని వర్క్ చేసేటువంటి కంపెనీస్. సో ఈ కంపెనీస్ కి ఇది పాజిటివ్ కానుంది కాబట్టి ఈ రోజు సెషన్ లోని ఈ స్టాక్స్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ గా ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ అయినటువంటి IRDA వాళ్ళకి ఒక విజిల్ బ్లోయర్ దగ్గర నుంచి కంప్లైంట్ వచ్చినట్లుగా CNBC వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నారు. యాక్చువల్లీ స్టార్ హెల్త్ లోని వీళ్ళ ప్రమోటర్ ఎంటిటీ అయినటువంటి వెస్ట్ బ్రిడ్జ్ వాళ్ళు నియర్లీ 40% స్టేక్ ని హోల్డ్ చేస్తున్నారు. కాకపోతే వీళ్ళు కివీ జనరల్ ఇన్సూరెన్స్ లో కూడా 60% స్టేక్ ని హోల్డ్ చేస్తున్నారని, బట్ IRDA రూల్స్ ప్రకారం మనం చూసినట్లయితే ఏదైనా ఎంటిటీ ఒక ఇన్సూరెన్స్ కంపెనీలో 24.99% స్టేక్ ని హోల్డ్ చేస్తున్నట్లయితే అది ప్రమోటర్ గ్రూప్ ఎంటిటీ అవుతుంది. అండ్ ఇలా ఒకే కంపెనీ 2 ఇన్సూరెన్స్ కంపెనీస్ లోని ఇంత స్టేక్ ని హోల్డ్ చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే IRDA వాళ్ళ రూల్ ప్రకారం ఏదైనా ఒక ఎంటిటీ 2 ఇన్సూరెన్స్ కంపెనీస్ లోని ప్రమోటర్ ఎంటిటీ కింద అయితే వ్యవహరించకూడదు. సో ఇది రూల్స్ కి అగైనిస్ట్ కాబట్టి స్టార్ హెల్త్ రిలేటెడ్ గా IRDA వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ కంప్లైంట్ అయితే వచ్చింది. సో ఇప్పుడు IRDA ఎటువంటి స్టెప్స్ తీసుకుంటుంది అన్నది చూడాలి. ఒకవేళ IRDA ఈ 2 ఇన్సూరెన్స్ కంపెనీస్ లో ఏదో ఒక ఇన్సూరెన్స్ కంపెనీలోని వీళ్ళ స్టేక్ ని తగ్గించుకోవాలని ఆదేశించినట్లయితే వీళ్ళు స్టార్ హెల్త్ లో ఉన్నటువంటి స్టేక్ ని తగ్గించుకుంటారా లేదా కివీ జనరల్ ఇన్సూరెన్స్ లో స్టేక్ ని తగ్గించుకుంటారా అన్నది మనం చూడాలి. బట్ ఈ న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతుంది కదా, త్వరలోని స్టార్ హెల్త్ దగ్గర నుంచి దీని రిలేటెడ్ గా ఏదైనా క్లారిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉన్నది. నెక్స్ట్ US మన పైన అడిషనల్ టారిఫ్స్ విధించిన దగ్గర నుంచి మన ఇండియాకి చెందినటువంటి ఎక్స్పోర్టర్స్ పైన అయితే దాని యొక్క ఇంపాక్ట్ పడుతుంది కదా వేరియస్ ఇండస్ట్రీస్ లోని. మెయిన్లీ దీనిలో చూసినట్లయితే పెద్ద పెద్ద కంపెనీస్ ఏవైతే ఉంటాయో అవి ఈ సిచ్యువేషన్ అయితే తట్టుకోగలుస్తాయి. బట్ చిన్న కంపెనీస్ ఉంటాయి కదా MSMEs, ఇవి ఇటువంటి టఫ్ సిచ్యువేషన్ ని ఫేస్ చేయడం కష్టం అవుతుంది. కాబట్టి గవర్నమెంట్ దగ్గర నుంచి ఇప్పుడు స్మాల్ బిజినెస్ చేసేటువంటి కంపెనీస్ ఏవైతే ఉంటాయో అటువంటి కంపెనీస్ కి కొంత సపోర్ట్ దొరికేటువంటి అవకాశం ఉన్నట్లుగా CNBC వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నారు. దీనిలో భాగంగా గవర్నమెంట్ అయితే బ్యాంక్స్ కి 4,000 crores వరకు గ్యారంటీస్ ని ఇచ్చేటువంటి అవకాశం ఉందంటే ఈ కంపెనీస్ తరపున. ఎందుకంటే ఈ కంపెనీస్ లోన్స్ అవి తీసుకుంటాయి కదా, ఈ లోన్స్ తీసుకున్న తర్వాత ఆ రీపేమెంట్స్ అవి వచ్చినట్లయితే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో ఈ కంపెనీస్ ఇంపాక్ట్ అవుతాయి. కాబట్టి గవర్నమెంట్ ఇటువంటి సపోర్ట్ చేసేటువంటి అవకాశం ఉందని చెప్పి CNBC వాళ్ళు అయితే షేర్ చేస్తున్నారు. అండ్ దీంతో పాటుగా బ్యాంక్స్ కూడా MSMEs కి ఇచ్చేటువంటి రేట్స్ ఏవైతే ఉంటాయో వాటిని రెడ్యూస్ చేసేటువంటి అవకాశం ఉన్నదని. దీనిలో మెయిన్ చూసినట్లయితే టెక్స్టైల్ యాపరల్ ఎక్స్పోర్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఈ టైంలో చాలా సపోర్ట్ అవసరం ఉంది. అండ్ వీళ్ళతో పాటు సీ ఫుడ్ ప్రొడక్ట్స్, జెమ్స్, జ్యువెలరీస్ అండ్ అదర్ సెగ్మెంట్స్ కి కూడా బ్యాంక్స్ దగ్గర నుంచి ఈ సపోర్ట్ అయితే అవసరం పడొచ్చు అని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఫైనల్లీ గవర్నమెంట్ దగ్గర నుంచి దీని రిలేటెడ్ గా ఏదైనా అనౌన్స్మెంట్ వస్తుందేమో చూడాలి. ఒకవేళ గవర్నమెంట్ కనుక ఈ అనౌన్స్మెంట్ చేసినట్లయితే చిన్న చిన్న కంపెనీస్ అంటే US కి ఎక్స్పోర్ట్ చేసే చిన్న కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటికి ఇది బిగ్ రిలీఫ్ గానే మనం చూడొచ్చు. నెక్స్ట్ మన ఇండియన్ గవర్నమెంట్ సెమీ కండక్టర్ ఇండస్ట్రీ పైన చాలా స్ట్రాంగ్ గా ఫోకస్ చేస్తుంది కదా. దీనిలో భాగంగా ఈ రోజు క్యాబినెట్ టోటల్ గా మన ఇండియాలోని 4 సెమీ కండక్టర్ ప్రాజెక్ట్స్ ని సెటప్ చేసేందుకు గాను 4,594 crores ని అప్రూవ్ చేయడం జరిగింది. దీనిలోని 2 సెమీ కండక్టర్ ప్రాజెక్ట్స్ ఒడిస్సాలోని సెటప్ చేయబోతున్నట్లయితే ఒకటి పంజాబ్ లోని మరొకటి ఆంధ్రప్రదేశ్ లోని సెటప్ చేయడానికి అయితే అప్రూవ్ చేసింది. టోటల్ గా ఈ 4 సెమీ కండక్టర్ ప్రాజెక్ట్స్ ఏవైతే సెటప్ చేయబోతున్నారో దీంతో మన కంట్రీలోని సెమీ కండక్టర్ ఇండస్ట్రీని అయితే గ్రో చేయడానికి గవర్నమెంట్ స్ట్రాంగ్ గానే
పైన ఫోకస్ చేస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా ఈ సెమీ కండక్టర్ ఇండస్ట్రీలోని మరిన్ని కంపెనీస్ వచ్చి ఇన్వెస్ట్ చేసి సెమీ కండక్టర్ ఇండస్ట్రీ కనుక మన కంట్రీలో స్ట్రాంగ్ గా గ్రో అయినట్లయితే అది మన ఎకానమీకి ఫర్దర్ గా కూడా పాజిటివ్ కానుంది. నెక్స్ట్ డ్రోన్ ట్రైనింగ్, సప్లై అండ్ మెయింటెనెన్స్ సర్వీసెస్ కూడా అందించేటువంటి డ్రోనాచార్య వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ డ్రోనాచార్య వాళ్ళకి ఇండియన్ ఆర్మీ దగ్గర నుంచి అప్రాక్సిమేట్లీ 99.67 lakh crores వర్త్ ఆర్డర్ వచ్చినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు ఇండియన్ ఆర్మీ కోసం డ్రోన్ సప్లై చేయడంతో పాటు అడ్వాన్స్ డ్రోన్ ల్యాబ్ ను కూడా సెటప్ చేయవలసి ఉన్నది. సో వీళ్ళు కొత్తగా అప్రాక్సిమేట్లీ ఏదైతే 100 crores వర్త్ ఆర్డర్ ని విన్ అయ్యారో ఇది డ్రోనాచార్య వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ లుపిన్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళు స్విట్జర్లాండ్ కి చెందినటువంటి శాండోస్ గ్రూప్ ఏజీ వాళ్ళతోని పార్ట్నర్షిప్ అనౌన్స్ చేశారు. ఈ పార్ట్నర్షిప్ లో భాగంగా లుపిన్ వాళ్ళు డెవలప్ చేసినటువంటి రానీ మ్యూజుమాబ్ బయోసిమిలర్ ని ఈ శాండోస్ ఏజీ గ్రూప్ వాళ్ళు స్విట్జర్లాండ్, నార్వే, ఆస్ట్రేలియా, హాంకాంగ్, వియత్నాం అండ్ మలేషియా లాంటి కంట్రీస్ లోని కమర్షియలైజ్ చేయనున్నారు. అండ్ ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి బయోసిమిలర్ ఏదైతే ఉందో దీన్ని నియోవాస్కులర్ ఏజ్ రిలేటెడ్ మస్కులర్ డీజనరేషన్ ట్రీట్మెంట్ లో భాగంగా యూజ్ చేస్తారని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఈ కొత్త పార్ట్నర్షిప్ లో భాగంగా వేరియస్ మార్కెట్స్ లోని వీళ్ళు డెవలప్ చేసినటువంటి ప్రొడక్ట్ ని కమర్షియలైజ్ చేయబోతున్నారు కాబట్టి దాని ద్వారా లుపిన్ వాళ్ళకి అడిషనల్ సేల్స్ అనేవి జనరేట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. సో ఇది లుపిన్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ ఆర్బిఎల్ బ్యాంక్ వాళ్ళు క్యాంప్స్ వాళ్ళతోని పార్ట్నర్షిప్ అనౌన్స్ చేశారు. ఈ పార్ట్నర్షిప్ లో భాగంగా ఇండియన్ ఎంటర్ప్రైజెస్ కోసం క్యాంప్స్ డిజైన్ చేసినటువంటి డిజిటల్ పేమెంట్ ప్లాట్ఫామ్ అయిన క్యాంప్స్ పే ని లాంచ్ చేయడం ద్వారా వీళ్ళిద్దరూ కలిపి మర్చెంట్ అక్వైరింగ్ సెటిల్మెంట్ సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. అండ్ ఈ పార్ట్నర్షిప్ ద్వారా వీళ్ళిద్దరూ కలిపి రియల్ టైమ్ సెటిల్మెంట్స్ అండ్ సెక్యూర్ కార్డ్ ప్రాసెసింగ్ ని మర్చెంట్స్ కి అందించబోతున్నట్టుగా వీళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. సో ఈ న్యూ పార్ట్నర్షిప్ ఏదైతే ఉన్నదో దీని ద్వారా వీళ్ళ మర్చెంట్స్ కి అయితే బెటర్ సెటిల్మెంట్ సర్వీసెస్ అందించడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి ఇది ఆర్బిఎల్ బ్యాంక్ అండ్ క్యాంప్స్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ విండ్ పవర్ ప్రాజెక్ట్స్ కి ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ సర్వీసెస్ అందించేటువంటి ఐనాక్స్ గ్రీన్ ఎనర్జీ సర్వీసెస్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. ఈ ఐనాక్స్ గ్రీన్ ఎనర్జీ సర్వీసెస్ వాళ్ళు మన ఇండియాకి చెందినటువంటి వన్ ఆఫ్ ది రెన్యూబుల్ ఎనర్జీ కంపెనీ నుంచి ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ అగ్రిమెంట్ అయితే సైన్ చేయడం జరిగింది. ఈ అగ్రిమెంట్ లో భాగంగా టోటల్ గా ఈ రెన్యూబుల్ ఎనర్జీ కంపెనీకి చెందినటువంటి 182 మెగావాట్ విండ్ ప్రాజెక్ట్స్ కి వీళ్ళు ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ సర్వీసెస్ అయితే అందించవలసి ఉన్నది. సో వీళ్ళు కొత్త కాంట్రాక్ట్ ఏదైతే సైన్ చేశారో ఇది ఐనాక్స్ గ్రీన్ ఎనర్జీ సర్వీసెస్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ సూపర్ క్రిటికల్ అప్లికేషన్స్ కోసం హై ప్రెసిషన్ మెటల్ కాంపోనెంట్స్ ని తయారు చేసే పీటీసీ ఇండస్ట్రీస్ వాళ్ళు కెనకో ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ అనేటువంటి కంపెనీతోని ఎంఓయూ సైన్ చేయడం జరిగింది. ఈ ఎంఓయూ లో భాగంగా వీళ్ళిద్దరూ కలిపి వాల్యూ యాడెడ్ ఏరోస్పేస్ కాంపోనెంట్స్ అండ్ స్ట్రక్చరల్ అసెంబ్లీస్ అయితే తయారు చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. దీనికోసం అని చెప్పి పీటీసీ వాళ్ళకి హై ఇంటిగ్రిటీ కాస్టింగ్ అండ్ ఎగ్జాటిక్ మెటీరియల్స్ తయారు చేయడంలో ఏదైతే ఎక్స్పర్టీస్ ఉన్నదో ఆ ఎక్స్పర్టీస్ ని వీళ్ళు యూజ్ చేయబోతున్నట్టయితే కెనకో వాళ్ళకి ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ అప్లికేషన్స్ కోసం లైట్ వెయిట్ కాంపోజిట్ స్ట్రక్చర్స్ ని తయారు చేయడంలోని చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నది. వాళ్ళు ఆ ఎక్స్పీరియన్స్ అయితే యూజ్ చేయబోతున్నారు. టోటల్ గా ఈ రెండు కంపెనీస్ ఉన్నటువంటి ఎక్స్పర్టీస్ ని యూజ్ చేయడం ద్వారా వీళ్ళు ఏరోస్పేస్ మ్యానుఫ్యాక్చరింగ్ లో నెక్స్ట్ జనరేషన్ ఈకో సిస్టమ్ అయితే క్రియేట్ చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. ఓవరాల్ గా ఈ కొత్త కొలాబరేషన్ ద్వారా ఏరోస్పేస్ ఇండస్ట్రీలో ఏదైతే ఆపర్చునిటీ ఉన్నదో ఆ ఆపర్చునిటీని క్యాటర్ చేసేందుకు పీటీసీ ఇండస్ట్రీస్ వాళ్ళు ప్రయత్నిస్తున్నారు కాబట్టి ఇది పీటీసీ ఇండస్ట్రీస్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ సీజీ పవర్ వాళ్ళ యుఎస్ఏ బేస్డ్ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి సీజీడీఈ ఎస్యూబీ వాళ్ళు యుఎస్ఏ రైల్వే సెక్టర్ లోని వాళ్ళ ఫుట్ ప్రింట్స్ ని ఎక్స్పాండ్ చేసుకునేందుకు గాను ఈ రైల్వే సెక్టర్ లోని రిపేర్ సర్వీసెస్ అవి అందించడంలో చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఫ్లాండర్స్ ఎలక్ట్రిక్ మోటార్ సర్వీసెస్ వాళ్ళతోని పార్ట్నర్షిప్ అయితే అనౌన్స్ చేశారు. ఈ పార్ట్నర్షిప్ లో భాగంగా వీళ్ళిద్దరూ కలిపి యుఎస్ఏ రైల్వే ట్రాక్షన్ మోటార్ రిప్లేస్మెంట్ లోని ఏదైతే ఆపర్చునిటీ ఉన్నదో ఆ ఆపర్చునిటీని అయితే క్యాటర్ చేయడానికి ప్రయత్నించబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఓవరాల్ గా యుఎస్ఏ రైల్వే సెక్టర్ లోని చాలా మంచి ఆపర్చునిటీ అయితే ఉన్నదని ఆ ఆపర్చునిటీని అయితే వీళ్ళిద్దరూ కలిపి క్యాటర్ చేయబోతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. సో ఈ కొత్త పార్ట్నర్షిప్ ద్వారా యుఎస్ఏ రైల్వే సెక్టర్ లోని వీళ్ళు మంచి కాంట్రాక్ట్స్ ని కనుక విన్ అయినట్లయితే అది సీజీ పవర్ వాళ్ళ రిలేటెడ్ గా పాజిటివ్ కానుంది. నెక్స్ట్ గ్లాండ్ ఫార్మా వాళ్ళ రిలేటెడ్ గా 2 అప్డేట్స్ ఉన్నాయి. ఈ గ్లాండ్ ఫార్మా వల్ల నోరెపినెఫ్రిన్ బైట్రేట్ 5% డెక్స్ట్రోస్ ఇంజెక్షన్ బ్యాగ్స్ కి యుఎస్ ఎఫ్డీఏ దగ్గర నుంచి అప్రూవల్ వచ్చినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. దీన్ని అడల్ట్ పేషెంట్స్ లో వచ్చేటువంటి అక్యూట్ హైపర్ టెన్షన్ ట్రీట్మెంట్ లో భాగంగా యూజ్ చేస్తారని అండ్ యుఎస్ లోని లాస్ట్ 12 months లోని వీటి యొక్క అప్రాక్సిమేట్ సేల్స్ $55 million గా వీళ్ళు షేర్ చేస్తున్నారు. వీళ్ళకి చెందినటువంటి కాంగ్రెలోర్ ఇంజెక్షన్ కి కూడా యుఎస్ ఎఫ్డీఏ దగ్గర నుంచి అయితే అప్రూవల్ వచ్చింది. అండ్ ఈ ఇంజెక్షన్ ని పెరీ ప్రొసీజరల్ మైక్రోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్ రిస్క్ ని తగ్గించేందుకు గాను యూజ్ చేస్తారని యుఎస్ లోని
లోని లాస్ట్ 12 months లోని దీని యొక్క సేల్స్ $122 million గా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో వీళ్ళకి చెందినటువంటి ఈ 2 ఇంజెక్షన్స్ కి యుఎస్ ఎఫ్డీఏ దగ్గర నుంచి అప్రూవల్ వచ్చింది కాబట్టి యుఎస్ లో దీని రిలేటెడ్ గా ఉన్నటువంటి ఆపర్చునిటీని వీళ్ళు క్యాటర్ చేసే అవకాశం ఉంది. సో ఇది గ్లాండ్ ఫార్మా వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ ట్రావెల్ అండ్ హాస్పిటాలిటీ ఇండస్ట్రీలోని గ్రోత్ ఏ విధంగా వస్తుందన్నది మనం మల్టిపుల్ టైమ్స్ డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఈ ఆపర్చునిటీని క్యాటర్ చేసేందుకు గాను ఇప్పుడు ఇండియన్ హోటల్స్ వాళ్ళు టోటల్ గా మన ఇండియాలోని 150+ హోటల్స్ తోని స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ లోకి ఎంటర్ అయినట్టుగా, దీంతో ఐహెచ్సిఎల్ వాళ్ళ పోర్ట్ఫోలియో 550+ హోటల్స్ కి రీచ్ అయింది. అండ్ వీళ్ళ దగ్గర ఇప్పుడు 55,000 రూమ్స్ ఉన్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. దీనిలో మనం చూసినట్లయితే వీళ్ళు కొత్తగా ఏఎన్కే హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్, ప్రైడ్ హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ బ్రిజ్ హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ ఈ 3 హోటల్స్ తోని స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ లోకి ఎంటర్ అయ్యారు. సో ఓవరాల్ గా మన హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో ఏదైతే గ్రోత్ వస్తున్నదో ఆ ఆపర్చునిటీని క్యాటర్ చేసేందుకు గాను ఇండియన్ హోటల్స్ వాళ్ళు వాళ్ళ ఫుట్ ప్రింట్స్ అయితే ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తున్నారు కాబట్టి ఇది ఇండియన్ హోటల్స్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ న్యూజియన్ కెమికల్స్ వాళ్ళు ఫండ్ రైజ్ చేయబోతున్నట్టుగా ప్రీవియస్ గానే అనౌన్స్ చేశారు కదా. ఇప్పుడు ఎన్సిడీస్ ని ఇష్యూ చేయడం ద్వారా వీళ్ళు సక్సెస్ఫుల్లీ 200 crores ఫండ్ రైజ్ చేసినట్టుగా అయితే అనౌన్స్ చేశారు. ఈ ఫండ్ ఏదైతే రైజ్ చేశారో దాన్ని కంపెనీ యొక్క ఆన్ గోయింగ్ గ్రోత్ ప్రాజెక్ట్స్ ని ఎగ్జిక్యూట్ చేసేందుకు గాను యూజ్ చేస్తామని, దీనిలో మనం చూసినట్లయితే దహేజ్ లోని వీళ్ళ ఆర్గానిక్ కెమికల్స్ ప్లాంట్ ఏదైతే రీబిల్డ్ చేయాలనుకున్నారో దానికోసం అని చెప్పి వీళ్ళకి ఫండ్ యూజ్ అవుతుందని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. ఓవరాల్ గా రైజ్ చేసినటువంటి ఫండ్ ని కంపెనీ యొక్క గ్రోత్ రిలేటెడ్ గా యూజ్ చేస్తున్నారు కాబట్టి ఇది లాంగ్ టర్మ్ లోని న్యూజియన్ కెమికల్స్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ తమిళనాడు మర్చెంటైల్ బ్యాంక్ వాళ్ళు బజాజ్ అలియాన్స్ జనరల్ ఇన్సూరెన్స్ వాళ్ళతోని స్ట్రాటజిక్ టైఅప్ అనౌన్స్ చేశారు. ఈ టైఅప్ లో భాగంగా బజాజ్ అలియాన్స్ వాళ్ళ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్, వీటిని తమిళనాడు మర్చెంటైల్ బ్యాంక్ వాళ్ళు వాళ్ళ కస్టమర్స్ కి అయితే సెల్ చేయనున్నారు. ఈ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ సెల్ చేసినట్లయితే వీళ్ళకి బజాజ్ అలియాన్స్ దగ్గర నుంచి కమిషన్ వస్తుంది కాబట్టి దాంతో వీళ్ళ ఇన్కమ్ పెరుగుతుంది. సో ఇది తమిళనాడు మర్చెంటైల్ బ్యాంక్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. అండ్ అంతేకాకుండా దీనివల్ల బజాజ్ అలియాన్స్ వాళ్ళ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ కూడా ఎక్కువగా సెల్ అవ్వచ్చు కాబట్టి ఇది బజాజ్ అలియాన్స్ వాళ్ళకి కూడా పాజిటివ్ కానుంది. నెక్స్ట్ హెల్త్ టెక్ అండ్ ఇన్సూర్ టెక్ కంపెనీ అయినటువంటి మెడి అసిస్ట్ లోని వీళ్ళ ప్రమోటర్ గ్రూప్ ఎంటిటీ అయినటువంటి బెస్మర్ వాళ్ళు నియర్లీ 15.67% స్టేక్ అయితే హోల్డ్ చేస్తున్నారు. ఈ ఎంటైర్ స్టేక్ ని ఈరోజు సెషన్ లో వీళ్ళు బ్లాక్ డీల్ లో సెల్ చేయొచ్చు అని చెప్పి నిన్న నైట్ న్యూస్ అప్డేట్స్ వచ్చాయి. అండ్ ఈరోజు సెషన్ లో ఈ బ్లాక్ డీల్ కూడా జరిగింది. అండ్ ఈ బ్లాక్ డీల్ లోని ఈచ్ షేర్ ని 522 రూపీస్ చొప్పున యావరేజ్ గా సెల్ చేయడం జరిగింది. ఒకవేళ వీళ్ళ ప్రమోటర్ గ్రూప్ ఎంటిటీ ఈ స్టేక్ సెల్ చేసినట్లయితే వీళ్ళ దగ్గర నుంచి ఎవరు బై చేశారన్నది మనం చూడాలి. నెక్స్ట్ ఇండియన్ రైల్వేస్ మన ట్రైన్స్ లోని సేఫ్టీని పెంచేందుకు గాను కవచ్ రోల్అవుట్ అయితే చాలా ఫాస్ట్ గా చేస్తుంది కదా. దీనిలో భాగంగా ఈ కవచ్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి కంపెనీస్ కి అయితే కంటిన్యూస్ గా ఆర్డర్స్ కూడా వస్తున్నాయి. ఇప్పుడు హెచ్బిఎల్ ఇంజనీరింగ్ వాళ్ళకి వెస్ట్ సెంట్రల్ రైల్వే దగ్గర నుంచి అప్రాక్సిమేట్లీ 54 crores వర్త్ ఆర్డర్ అయితే వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు టోటల్ గా 18 స్టేషన్స్ లోని కవచ్ రిలేటెడ్ సర్వీసెస్ అయితే అందించవలసి ఉన్నది. సో వీళ్ళు కొత్తగా ఏదైతే ఆర్డర్ విన్నారో ఇది వీళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. ఈ న్యూ ఆర్డర్ తో కలుపుకుని వీళ్ళ ఆర్డర్ బుక్ ఇప్పుడు 4,083 crores కి రీచ్ అయినట్టుగా మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీసెస్ అందించేటువంటి సీగల్ లిమిటెడ్ వాళ్ళు హిమాచల్ ప్రదేశ్ స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు ఫ్లోట్ చేసిన టెండర్ లో పార్టిసిపేట్ చేసి L1 బిడ్డర్ గా సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 225 crores. ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు హిమాచల్ ప్రదేశ్ లోని బల్క్ డ్రగ్ పార్క్ అయితే సెటప్ చేయవలసి ఉన్నది. వీళ్ళు ఏదైతే ఈ కొత్త కాంట్రాక్ట్ విన్ అయ్యారో ఇది సీగల్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ బెల్రైజ్ ఇండస్ట్రీస్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 27% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 16.8% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో 56% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. నెక్స్ట్ ప్రాజ్ ఇండస్ట్రీస్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ అయితే వీక్ గా ఉన్నాయి. ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 8.4% డ్రాప్ కనపడుతున్నట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 25% డ్రాప్ కనిపిస్తున్నది. అండ్ ఎబిటాలో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన సీక్వెన్షియల్ బేసిస్ లో చూసిన డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ప్యాట్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 93% డ్రాప్ కనిపిస్తుంటే సీక్వెన్షియల్ బేసిస్ లో 86% డ్రాప్ కనిపిస్తుంది. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ బయో ఎనర్జీ సెగ్మెంట్ రెవెన్యూస్ లో అయితే సిగ్నిఫికెంట్ డ్రాప్ కనిపిస్తుంది. బట్ ఇంజనీరింగ్ సెగ్మెంట్ అండ్ హై ప్యూరిటీ సెగ్మెంట్ రెవెన్యూస్ లో అయితే డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. ఈ బయో ఎనర్జీ సెగ్మెంట్ ఇంపాక్ట్ అవడంతోనే వీళ్ళ ఓవరాల్ నెంబర్స్ కూడా ఇంపాక్ట్ అయ్యాయి. కమింగ్ టు దేర్ ఆర్డర్ బుక్, ఈ క్వార్టర్ లోని వీళ్ళు 7,950 million రూపీస్ వర్త్ ఆర్డర్స్ అయితే విన్ అయ్యారు. అండ్ ఈ క్వార్టర్ ఎండింగ్ నాటికి వీళ్ళ దగ్గర 44,000
4,480 మిలియన్ రూపీస్ వర్త్ ఆర్డర్ బుక్ ఉన్నది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ వీక్ గా రావడంతోనే స్టాక్ లోని ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ తిలక్ నగర్ ఇండస్ట్రీస్ వాళ్ళ నెంబర్స్ వచ్చే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో నియర్లీ 30% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 88% గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ప్యాట్ లోని 120% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఇక్కడ సీక్వెన్షియల్ బేసిస్ లో మీరు కంపేర్ చేసినట్లయితే వీళ్ళ నెంబర్స్ లో కొంత డ్రాప్ కనపడుతుంది కదా. దానికి రీజన్ ఏంటంటే వీళ్ళ పైన సీజనల్ ఇంపాక్ట్ అయితే ఉన్నది. దాంతోనే మనం మార్చ్ క్వార్టర్ నెంబర్స్ ని జూన్ క్వార్టర్ తో కంపేర్ చేసి చూడకూడదు. ఇయర్ ఆన్ ఇయర్ లో కంపేర్ చేస్తే మాత్రం వీళ్ళ నెంబర్స్ లోని మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 15 నుంచి చూస్తే ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఫస్ట్ క్వార్టర్ లోని వీళ్ళు హైయెస్ట్ ఎవర్ వాల్యూమ్స్ ని డెలివర్ చేసినట్టుగా షేర్ చేస్తున్నారు. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ బాగుండడంతో ఈ రోజు సెషన్ లో తిలక్ నగర్ ఇండస్ట్రీ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ టిటగ్రా రైల్ సిస్టమ్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలోనైతే సిగ్నిఫికెంట్ డ్రాప్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 67 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 64 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు 31 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటు వీళ్ళ ఆడిటర్ ఇచ్చినటువంటి రివ్యూ రిపోర్ట్ కనుక మీరు ఒకసారి చెక్ చేశారనుకోండి, వీళ్ళు ఏం షేర్ చేస్తున్నారంటే ఇటలీలోని వీళ్ళ అసోసియేట్ కంపెనీ అయినటువంటి టిటగ్రా ఫెర్మా ఎస్పీఏ ఏదైతే ఉన్నదో దానికి ఇన్వెస్ట్మెంట్ 112 crores అండ్ అలాగే రిసీవబుల్స్ ఒక 60 crores అంటే 170 crores వరకు జూన్ ఎండింగ్ నాటికి అయితే రావాల్సి ఉన్నదని. బట్ ప్రెసెంట్ ఈ కంపెనీ అయితే ఆపరేషనల్ అండ్ ఫైనాన్షియల్ డిఫికల్టీస్ అయితే ఫేస్ చేస్తున్నది. దీంతో ఇటాలియన్ క్రైసిస్ కోడ్ అండర్ లోని వీళ్ళు ప్రొటెక్షన్ కోసం అని చెప్పి కూడా ఫైల్ చేసినట్టుగా వీళ్ళ రిపోర్ట్ లోనైతే షేర్ చేస్తున్నారు. సో వీళ్ళ అసోసియేట్ కంపెనీస్ ఏవైతే ఈ ఫైనాన్షియల్ డిఫికల్టీస్ ఫేస్ చేస్తున్నదో దాని వలన ఈ కంపెనీ పైన అంటే వీళ్ళకి చెందినటువంటి కంపెనీ కదా, ఆ ఇంపాక్ట్ అయితే వీళ్ళ పైన కొంతవరకు పడేటువంటి అవకాశం ఉన్నట్టుగా మనం అయితే గుర్తు పెట్టుకోవాలి. నెక్స్ట్ వాటర్ ట్రీట్మెంట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి వాటెక్ వాబాక్ వాళ్ళ నెంబర్స్ వచ్చే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 54 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని 65 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ నెంబర్స్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. బట్ సీక్వెన్షియల్ బేసిస్ లో చూసినట్లయితే వీళ్ళ టాప్ లైన్ లోను బాటమ్ లైన్ లో డ్రాప్ కనపడుతుంది కదా. దానికి రీజన్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోనే కాదు, మీరు లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో చూసిన వీళ్ళ మార్చ్ క్వార్టర్ నెంబర్స్ తో కంపేర్ చేస్తే జూన్ క్వార్టర్ నెంబర్స్ లో క్లియర్ గా డ్రాప్ కనిపిస్తుంది. దాని బిఫోర్ ఫైనాన్షియల్ ఇయర్ లో కూడా మీరు సిమిలర్ సినారియోనే చూడొచ్చు. సో వీళ్ళపైన ఈ సీజనల్ ఇంపాక్ట్ ఉన్నది కాబట్టి మనం మార్చ్ క్వార్టర్ నెంబర్స్ ని జూన్ క్వార్టర్ తో కంపేర్ చేసి చూడకూడదు. ఇయర్ ఆన్ ఇయర్ లో కంపేర్ చేసినట్లయితే వీళ్ళ నెంబర్స్ లో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ కమింగ్ టు దేర్ ఆర్డర్ బుక్, ఈ క్వార్టర్ లోని వీళ్ళు 26 billion rupees వర్త్ ఆర్డర్స్ అయితే విన్ అయ్యామని అండ్ ఈ క్వార్టర్ ఎండింగ్ నాటికి వీళ్ళ దగ్గర 158 billion rupees వర్త్ ఆర్డర్ బుక్ ఉన్నట్టుగా షేర్ చేస్తున్నారు. ఓవరాల్ గా చూసుకుంటే వీళ్ళ నెంబర్స్ బాగున్నాయి అండ్ అలాగే వీళ్ళ దగ్గర మంచి ఆర్డర్ బుక్ కూడా ఉన్నది. నెక్స్ట్ ఆర్వీఎన్ఎల్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన వీళ్ళ టాప్ లైన్ లోనే అయితే క్లియర్ గా డ్రాప్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 223 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 459 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్యాట్ 134 crores కి తగ్గింది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో ఆర్వీఎన్ఎల్ వాళ్ళు వీక్ నెంబర్స్ ని డెలివర్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ సుజలాన్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 302 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లో 324 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఇక్కడ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ నెంబర్స్ లో డ్రాప్ కనిపిస్తుంది కదా. వీళ్ళపైన సీజనల్ ఇంపాక్ట్ ఉన్నది. అందుకే మార్చ్ క్వార్టర్ నెంబర్స్ ని జూన్ క్వార్టర్ తో కంపేర్ చేసి చూడకూడదు. బట్ ఇయర్ ఆన్ ఇయర్ లో కంపేర్ చేస్తే మాత్రం వీళ్ళ టాప్ లైన్ లో మంచి గ్రోత్ డెలివర్ చేస్తారు. కానీ ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఎక్స్పెన్సెస్ బాగా పెరిగిపోవడంతో పాటుగా టాక్స్ ఎక్స్పెన్సెస్ కూడా ఈ క్వార్టర్ లో పెరగడంతో మనకి బాటమ్ లైన్ లో అయితే మరీ అంత గ్రోత్ కనపడట్లేదు. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటుగా వీళ్ళ దగ్గర నుంచి మరొక అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. వీళ్ళ గ్రూప్ యొక్క చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అయినటువంటి హిమాన్షు మోడీ గారు ఆయన పొజిషన్ కి రిజైన్ చేస్తున్నట్టుగా అండ్ ఆయన లాస్ట్ వర్కింగ్ డే 31st August గా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఈయన పొజిషన్ లోని న్యూ సిఎఫ్ఓ ని అపాయింట్ చేయడానికి కంపెనీ అయితే వర్క్ చేస్తున్నదని చెప్పి వీళ్ళు షేర్ చేయడం జరిగింది. సో ఈ కంపెనీ నుంచి రిజైన్ చేసినటువంటి హిమాన్షు మోడీ గారు సమ్మాన్ క్యాపిటల్ లోని జాయిన్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి సిఎన్బిసి వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. ఈయన 2021 లోని సుజలాన్ లోని జాయిన్ అయ్యారు. అంటే ఆల్మోస్ట్ 4 years సుజలాన్ తోని ట్రావెల్ చేసిన తర్వాత ఈయన సుజలాన్ నుంచి ఎగ్జిట్ అవుతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈయన పొజిషన్ లోని న్యూ సిఎఫ్ఓ ఎవరు వస్తారన్నది మనం చూడాలి. నెక్స్ట్ ఈరోజు సెషన్ లో జైడస్ లైఫ్ సైన్సెస్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. వీళ్ళ ఆపరేటింగ్ ఇన్కమ్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 5.9% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో ఆల్మోస్ట్ ఫ్లాట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిటా లో ఇయర్ ఆన్ ఇయర్ లో జస్ట్ 0.2% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 1.7% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ప్యాట్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 3.3% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 25% గ్రోత్ డెలివర్ చేశారు. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో వీళ్ళ
నెంబర్స్ లో అయితే మరీ అంత గ్రోత్ డెలివర్ చేయలేదు. నెక్స్ట్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 1437 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని 1383 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఇక్కడ ఇయర్ ఆన్ ఇయర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో గ్రోత్ డెలివర్ చేసినా కూడా ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎక్స్పెన్సెస్ పెరగడం, దాంతో పాటు ట్యాక్స్ ఎక్స్పెన్సెస్ కూడా బాగా పెరగడంతో మనకి బాటమ్ లైన్ లో డ్రాప్ కనిపిస్తుంది. నెక్స్ట్ హిండాల్కో వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. ఇయర్ ఆన్ ఇయర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 13% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ప్యాట్ లో 30% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. బట్ సీక్వెన్షియల్ బేసిస్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 1% డ్రాప్ కనపడుతున్నట్లయితే ప్యాట్ లోని 24% డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఇయర్ ఆన్ ఇయర్ లోని వీళ్ళ నెంబర్స్ లో మంచి గ్రోత్ డెలివర్ చేసిన సీక్వెన్షియల్ బేసిస్ లో అయితే మాత్రం వీళ్ళ నెంబర్స్ లో క్లియర్ గా డ్రాప్ కనిపిస్తుంది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి. ఈ రోజు డైలీ మనిషిలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.